అందరికీ నమస్కారము. ఈరోజు నేను ఈ అరటాకులు అరటి పళ్ళ మీద మాట్లాడుతున్నాను. మెయిన్గా ఏంటంటే దక్షిణ భారతంలో కానీ దాదాపు భారతదేశంలో అన్ని హోటల్లో అరటాకుల్లో భోజనాన్ని వడ్డిస్తారు. మన దేశంలోనే కాకుండా బర్మా, శ్రీలంక, తర్వాత నేపాల్, కొన్ని వేరే దేశాల్లో కూడా చేస్తారు. ఇండోనేషియా, తర్వాత మరియు వేరే ఏషియా దేశాల్లో కూడా ఈ అరటాకులతో బుట్టల టైప్ చిన్న చిన్న కప్స్ టైప్ చేసి ఆ వంట పదార్థాలు అట్రాక్టివ్గా వాటిలో వడ్డిస్తారట స్టార్ హోటల్స్లో. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ అరటాకులు వాడడం వలన ఈ అరటిలో పొటాషియం అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ పొటాషియం అనేది మజిల్ టోనిసిటీస్ని పెంచుతుంది. మీరు చూడండి, అరటిలో ఆకులను భోజనానికి వాడతారు. తర్వాత దాని యొక్క మధ్యలో ఉన్న ఇది కూరగా చేసుకోవడానికి వాడతారు. పచ్చి కాయలను కూరలుగా వాడతారు. పండ్లు అయితే పళ్ళు తింటారు. అరటి పళ్ళు తినడం వలన పొటాషియం లెవెల్స్ చాలా మెయింటైన్ అవుతాయి. అప్పట్లో ఒక సామెత అనేవారు, ఒక అరటిపండు ఒక గుడ్డుతో సమానము అని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు ఏమంటారంటే ఈ అరటిపళ్ళు తింటే స్వీట్గా ఉంటుంది కదా, షుగర్ పెంచవచ్చు అని. నేను ఆ విషయం అనట్లేదు. దాదాపు మీరు చూడండి, దక్షిణ భారతంలో అరటాకులు ఎక్కువ వినియోగిస్తారు. దక్షిణ భారత అన్ని భోజనశాలలు. మెయిన్గా రీజన్ ఏంటంటే అది ఈజీగా క్లీన్గా కడగచ్చు. తర్వాత తినేసాక పడేస్తే అవి వేరే పశువులు తిన్నా కానీ ఏమీ కాదు. అది కాదు, సైంటిఫిక్గా మెయిన్గా ఏంటంటే దీంట్లో పొటాషియం ఉంటుంది. అరటి పళ్ళల్లో ఉంటుంది, వీటిల్లోనూ ఉంటుంది. కాకపోతే సామెతలు చాలామంది ఉంది. ముళ్ళు అరటాకు మీద పడినా, అరటాకు మీద ముళ్ళు పడినా అరటాకే ఇబ్బంది అని సామెతలు ఎన్నో ఉంటాయి. కాకపోతే నేను చెప్పే ఒకటే ఇంపార్టెన్స్ ఏంటంటే బనానా లీవ్స్ చాలా హెల్తీ. మెయిన్గా ఏంటంటే ఆ ఆకులలో తింటే కొంతవరకైనా పొటాషియం లెవెల్స్ బాడీలోకి వస్తాయి. మజిల్ క్రాంప్స్ లేకుండా, అంటే ఈ యొక్క కాళ్ళల్లో తిమ్మిర్లు పట్టకుండా అలాగా ఉంటాయి. చాలా ఉపయోగము. కాబట్టి అరటాకుల్లో తింటే చూడండి, మీరు చాలా శుభకార్యాల్లో అరటాకులే వాడతారు. వాడడం కూడా ఈజీ. తర్వాత అవి డిస్పోజ్ చేశాక కూడా ఒకవేళ పశువులు తిన్నా కానీ ఏమీ కాదు. కాబట్టి మీరు కూడా అరటాకుల గురించి ఇంకా ఏమైనా తెలిస్తే మెసేజ్ పెట్టండి. జై హింద్, జై భారత్.